హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి చందు వంటిల్లు. ఈరోజు నేను గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ చేస్తున్నానండి. దానికి గాను పచ్చిపప్పుని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టానండి. అది పప్పు అనేది మనకి మెత్తగా అవ్వాలి కొంచెం. అదిగోండి, చూస్తే కనుక మనకి తెలుస్తుంది పప్పు ఇలాగా. అట్లా అయితేనే సరిపోతుంది మనకి. మళ్ళీ మెత్తగా ఉడికితే అది పప్పు కిందకి అవుతుందండి. ఇది కొంచెం అట్లా చాలు. ఇప్పుడు ఒక బాండి పెట్టి దానిలో నూనె వేసి నూనె హీట్ చేశాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మనకి వేగిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులను యాడ్ చేస్తున్నాను. దానికి గాను ముందుగా ఆవాలు, పచ్చిపప్పు, తర్వాత మినప్పప్పు, తర్వాత జీలకర్ర వేసి వేపుతున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేపుతున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుతున్నాను. మనకి ఈ గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. అన్నంలో కానీ పుల్కాలోకి ఏ కర్రీలో ఏ దీనిలో తిన్నా కానీ బాగుంటుందండి. ఇదిగోండి, ముందుగా నేను గోంగూరని శుభ్రంగా కడిగి తరిగి పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అండి, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపేద్దామండి. అవి కూడా కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపి కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుతాము. నేను ఉల్లిపాయలు అయితే ఎక్కువే తీసుకున్నానండి. మనకి గోంగూరలో ఉల్లిపాయలే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలకి పులుపు బాగా పడుతుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఇవ్వండి, అవి కొంచెం వేగాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అదిగోండి, కొంచెం పసుపు వేసి దాన్ని కూడా వేపుతున్నాను కొంచెం. ఇప్పుడు టమాటాలను కూడా వేస్తున్నానండి. టమాటాలు కూడా వేసి ఒక చిన్న టమాటా తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి పులుపుగా ఉంటుంది. ఆల్రెడీ మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కదండి. నేను జస్ట్ అది టమాటా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పి చింతపండు ప్లేస్లో నేను టమాటా యూస్ చేశానండి, అంతేనా. ఇంకోండి, టమాటా కూడా మనకి వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి ఇసుక ఉంటుందండి, దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి మనము. సన్నగా కట్ చేసుకున్న గోంగూర అండి, దీన్ని కూడా సన్నగా కట్ చేసుకున్న గోంగూర కూడా వేస్తున్నాను. ఈ గోంగూర కూడా మనకి కొంచెం తొందరగా వాటర్లో ఉంటుంది కాబట్టి మగ్గిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీస్తున్నాను. అదిగోండి, వాటర్ అంతా వచ్చేసింది కదా, మళ్ళీ ఒకసారి కలిపేసేసి అదిగోండి, ఉల్లిపాయలు చూసారా, మనం అంత గోంగూర తీసుకున్నా కానీ గోంగూర మగ్గేసరికి కొంచెమే అవుతుందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. గోంగూరలో మనకి ఉప్పు కారాలే బాగా పడతాయండి. మనకి ఎంత వేసినా కానీ మనకి పులుపు అనేది డామినేట్ చేస్తుంది. అందుకే తగినంతగా కారం కూడా వేస్తున్నాను. ఉప్పు కారాలు బాగా వేసుకుంటేనే మనకి కారం బాగుంటుందండి. అదిగోండి, ఇప్పుడు ఇంకొంచెం సేపు ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది చూసారు, అట్లాగా కొంచెం నేను ఇప్పుడు గరం మసాలా కూడా ఇస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, సూపర్ ఉంటుందండి కర్రీ అయితేనా. అదిగోండి, అదంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టిన పచ్చిపప్పుని ఒక దానిలో వేసి ఉడకట్టానండి. అదిగోండి, అది కూడా వేసేస్తున్నాను. ఆ పచ్చిపప్పుకి ఆ గోంగూర పులుపు వేసిన మసాలాలు అంతా పప్పుకి కూడా పట్టాలండి. బాగా పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి ఉడకపెట్టేద్దామండి. అదిగోండి, ఆల్రెడీ ఉడికిపోయింది కదా, పప్పు ఉడికిపోయింది, గోంగూర కూడా ఉడికిపోయింది కదా.
ఒక 10 నిమిషాలు జస్ట్ ఆ కారం పులుపు అవన్నీ ఆ పప్పుకి పడతాయి. అందుకే ఒక 10 నిమిషాలు అలా కలిపేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు తీసిన తర్వాత చూడండి, మనం ఒక గిన్నెలోకి తీస్తున్నాను. అదిగోండి, ఎంతో టేస్టీగా పుల్లగా కమ్మగా ఉండే గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.